ఓకే అండి. మన మార్కెట్లో కూడా మంచి మంచి ధరే పడుతుంది, హై రేట్ పడుతుంది. కాయ సైజు కలుపు మంచిగా. ఆమ్గోచ్ చంద్ర ఏ ఊరన్నా? ఖమ్మం జిల్లా. మీనాక్షి వెరైటీ కంపెనీ పేరన్నా? నందిని క్రాప్ కేర్ వాళ్ళది మీనాక్షి వెరైటీ. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు ఆమ్గోచ్ చంద్ర అన్న. ఆమ్గోచ్ చంద్ర ఏ ఊరన్నా? కోక్యాతండ కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా. మీరు ఇప్పుడు చిల్లీ వెరైటీ ఒక విత్తనం తెచ్చేసారు కదా, అది ఏ వెరైటీ అన్న? నేమ్ ఏంటి? మీనాక్షి వెరైటీ కంపెనీ పేరన్నా? నందిని క్రాప్ కేర్. నందిని క్రాప్ కేర్ వాళ్ళది మీనాక్షి వెరైటీ. ఎలా ఉందన్న విత్తనాలు? ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు మీరు అసలు? నేను 10 ప్యాకెట్లు తెచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చారన్నా? కూసుమంచి విక్రమాదిత్య నుంచి. అవునా, ఎలా అనిపిస్తుంది మీకు తోట మొత్తంలో? బాగుందన్న. అంటే ఇంత ముందు కూడా మీరు వ్యవసాయం చేశారు కదా, తోటలు వేసారు కదా, దానికి దీనికి ఎలా అనిపిస్తుంది మీకు? ఆ విత్తనాలకి ఈ విత్తనాలకి బెటర్గా అనిపిస్తుంది, చాలా బెటర్గా, కొద్ది కాదు. అవునన్న. ఇంత ముందు ఏరారు కదా, ఎంత కాయ వరకు వచ్చిందన్న? ఏది ఫస్ట్ కాపు? అన్న నా 6 ఎకరానికి కింటన్నర వచ్చిందన్న. 6 ఎకరానికి కింటన్నర వచ్చింది. అవును, ఒకసారి ఏరిచ్చిన. ఇప్పుడు మీ ఊర్లో పక్క తోటలకి మన తోటకి ఎలా ఉందనిపిస్తుంది మీకు? ఇది పక్క తోటలో ఉందన్న, ఆ తోటకి ఈ తోటకి చాలా డిఫరెన్స్ ఉంది. అవును. కాయ సైజు, కలరు, చెట్టు హైటు ఎలా అనిపిస్తుంది అన్న? చూడండి, చాలా దగ్గర కాపుతోటి ఉంది. వెరైటీ కూడా చాలా నీట్గా ఉంది అనమాట. కలర్ కూడా ఎక్సలెంట్, తెలపర అనేది ఏడా లేకుండా చాలా నీట్గా ఉంది. అవునా, ఆల్రెడీ 6 ఎకరంలో ఒకసారి కింటన్నర వరకు ఏరారు ఫస్ట్ కాపు. కొస తాగ వరకు కూడా చివరి వరకు కూడా కాపు అనేది ఉండడం జరిగింది. మీరు డీలర్ గారండి మీరు? మీ షాప్ పేరు, మీ ఏరియా? విక్రమాదిత్య ఆగ్రోస్. మీ పేరు సార్? నందిని సీడ్స్ మీనాక్షి. ఇది ఓకే. పేరు హనుమంతరావు. ఓకే అండి. మన మార్కెట్లో కూడా మంచి మంచి ధరే పలికింది, హై రేట్ పడ్డది. కాయ సైజు కలుపు మంచిగా ఉంది. ఇంత ముందు మీరు వేరే రైతులకు కూడా ఇచ్చారు కదా, అంటే మీరు ఫీల్డ్ తిరుగుతూనే ఉన్నారు కదా, అక్కడ తోటలకి ఇక్కడ తోటలకి సేమ్ ఉందండి ఇదే వెరైటీ? సేమ్ ఉంది. ఎక్కడ కూడా నల్లి తట్టుకుంటుంది, మెయిన్ నల్లి తట్టుకుంటుంది, గుబ్బ అనేది లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. పెట్టుబడి తక్కువ తోటి ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది. చాలా బాగుందండి వెరైటీ. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. సైజు కలరు ఏ చెట్టు చూసినా అంతే ఉంది. చివరి వరకు కూడా కాపు ఉంది. కాయ సైజు కూడా తగ్గకుండా చాలా నీట్గా ఉందన్నమాట. చూడండి, ఎక్కడ చూసినా కూడా తాలుగా అనేది లేకుండా, కాయ మచ్చ లేకుండా చాలా నీట్గా ఉండడం జరుగుతుంది. ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు అండి. ఈ మీనాక్షి వెరైటీ అనమాట. వెరైటీ పేరు మీనాక్షి, కంపెనీ పేరు నందిని క్రాప్ కేర్. చూడండి, చాలా చివరి వరకు కూడా కాపే ఉందన్నమాట. ఈ వెరైటీని ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి. పెట్టుబడి తక్కువతోనే ఉంది కదా ఇప్పటి వరకు అయితే, మంచి పెట్టుబడి తక్కువతోటి. మీకైతే నచ్చింది? ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనమే. చూడండి, చివరి వరకు కూడా కాపు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా కాయలు వచ్చేసి సీడు నిండుగా ఉండడం జరిగిందండి. చూడండి, ఎక్కడ కూడా కాయ అనేది తెలపర లేకుండా చాలా నీట్గా ఉంది. గుబ్బ నల్లి కూడా అటాక్ కాకుండా చాలా నీట్గా ఉండడం జరిగింది. తోట మొత్తం కూడా కలర్ ఎక్సలెంట్ ఉంది. ఇంత ముందు కూడా ఒక వీడియో పెట్టామండి, మార్కెట్లో మీనాక్షి వెరైటీ జెండా పాడబడదని చెప్పి హనుమంతరావు గారితో ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. చూడండి, మీరు ప్రీవియస్లో వీడియో ఉంటుంది అనమాట. కొమ్మ చివరి వరకు కూడా కాయ ఉండడం జరిగింది. రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మీరైతే పిలిచి మరీ తోట చూపెడతారు మాకు. ఈ విధంగా ఉంటే అసలు రైతు ఎందుకు వదిలిపెడతారండి? చూడు హనుమంతన్న, దీన్ని చూడు. మీరే ఇంకా 10 మంది రైతులకు చెప్పాలా. ఇప్పుడు మమ్మల్ని ఏదైతే పిలిచినావో చివరికి ఉంది కాపు, నల్లి లేదు. మీరు మమ్మల్ని ఏదైతే ఇప్పుడు పిలిచి చూపెట్టారో మిగతా సీడ్ తీసుకున్న టైంలో కూడా అదే ఫార్మర్కి చెప్పి మీరు తీసుకురావాలండి. కాపు ఎక్సలెంట్, అసలు మొత్తం కాయే, దగ్గర కనుపు కాయ, చెట్టు మొత్తం కాయే. కింది నుంచి కూడా పై దాకా కూడా కాయ ఉంది. అయినా ఒకసారి ఏరిచ్చిన తర్వాత కూడా. అవును,
ఆ చెట్టు చూడండి. చూడండి ఎక్కడ చూసినా కూడా అదే విధంగా ఉంది. చెట్టు ఏడా తేడా లేదు. ప్రతి ఒక్క చెట్టుకు కూడా కాయ ఉండడం జరిగింది. చివరి వరకు ఉండడం జరిగింది. అబ్బబ్బబ్బబ్బా. ఏం కాపు మన దగ్గర కాపు దగ్గర కాపు కొసవరకు కాపు కొస వరకు కాపు ఉంది.